హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం ఎక్సికామ్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా ఇది ఐపీఓకి వచ్చింది. లైక్ ఆల్మోస్ట్ 1 year అవుతుంది. సో ఇది ఇది కంపెనీ. సో దీని బిజినెస్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మాట్లాడుకుందాం. సో ఎక్సికామ్ కంపెనీ అనేది ఇది ఏం చేస్తుందంటే 2 main verticals ఉంటాయి. ఒకటి ఈవీ ఛార్జెస్. మనము ఈవీ వెహికల్స్ కొన్న తర్వాత ఇంట్లో ఛార్జింగ్ సెటప్ ఉంటుంది, అంటే వాల్ మౌంటెడ్ ఛార్జింగ్ సెటప్. అట్లా ఈ ఛార్జింగ్ సెటప్ని వీళ్ళు అమ్ముతారు. అది ఒకటి. అంటే 2 things. ఇది వాల్ మౌంటెడ్ అంటే ఇంట్లో మనము గోడకు అతికించుకొని అక్కడ ఛార్జింగ్ పాయింట్ పెట్టుకోవడం, అదొకటి. ప్లస్ మనం చూస్తే బస్సెస్కి మా మిడ్వేలో కొన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి. అవి నార్మల్గా ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్స్ బయట పెట్టుకుంటారు. మూడోది. అండ్ థర్డ్ ఏంటంటే ఈ కార్లలో మనకు ఛార్జింగ్ కేబుల్స్ ఇస్తారు కదా, మీరు దీంతో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని. ఆ ఛార్జింగ్ సెటప్, ఈ మొత్తం 4. బేసికల్గా ఈవీ ఛార్జింగ్ స్కోప్ ఎకో సిస్టంలో వీళ్ళు అది ఒక వర్టికల్. అంటే దానివల్లే ఈ ఐపీఓ కూడా బాగా సబ్స్క్రైబ్ అయింది. సెకండ్ వర్టికల్ ఏంటంటే క్రిటికల్ పవర్ సిస్టమ్. అంటే మనకు పవర్ సెక్టార్, ఈ టెలికాం సెక్టార్లో టవర్స్ ఉంటాయా, ఆ టవర్స్కి మనకు పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే మనం అందరం చూస్తాము, మన టవర్స్, ఊళ్ళలో టవర్స్ ఉంటాయి కదా, అక్కడ కింద జనరేటర్స్ ఉంటాయి, పవర్ బ్యాకప్స్ ఉంటాయి. ఈ సిస్టమ్స్ అన్నీ, ఈ క్రిటికల్ పవర్ సిస్టమ్స్ అన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ సెకండ్ థింగ్, వీళ్ళు కొత్తగా వెంచర్ చేయాలని ఏమనుకుంటే ఈ బ్యాటరీ ఎనర్జీ యాజ్ ఎ సర్వీస్. అంటే మనకు పవర్ సెక్టార్లో సోలార్ ఎనర్జీ పీక్ టైంలో ఎక్కువ పవర్ జనరేట్ చేసేది, నాన్ పీక్ టైంలో తక్కువ జనరేట్ చేసేది. సో ఫ్యూచర్ ఏమవుతుందంటే పీక్ టైంలో జనరేట్ చేసిన ఎక్కువ పవర్ని ఈ బ్యాటరీలో స్టోర్ చేసుకొని నాన్ పీక్ టైమ్స్లో ఈ బ్యాటరీ నుంచి పవర్ యూజ్ చేసుకుందామని గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. అలానే ఆల్ ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇది సెకండ్. సో ఈ 2 main verticals. ఒకటి ఈవీ ఛార్జింగ్ సెక్టార్, ఒకటి సెకండ్ బ్యాటరీ, అంటే క్రిటికల్ సిస్టమ్ ఫర్ టెలికామ్ సెక్టార్. ఈ 2 మెయిన్. సో ఇప్పుడు ఈ 2 చూస్తే ఇది మెయిన్ బిజినెస్ అనాలిసిస్. ఎవరైనా అర్థం చేసుకోండి, ఈవీ స్పేస్లో సగము, దాని తర్వాత క్రిటికల్ టెలికామ్ సెక్టార్లో సగము, ఈ 2 సెక్టార్స్ మీద డిపెండ్ అయింది. సో Q2 FY25 రిజల్ట్స్ చూస్తే అంత ఇంట్రెస్టింగ్ ఏం లేవు. ఇయర్ ఆన్ ఇయర్ 20% సేల్స్ డౌన్ అయ్యాయి. అండ్ ప్రాఫిట్ అయితే నెగిటివ్లోకి వెళ్ళిపోయింది, -17. ప్రీవియస్ క్వార్టర్ ఇది 18 crores అయితే ఈ క్వార్టర్లో -17 crores అయింది. సో ఇది మెయిన్. అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే అంత బాగాలేవు, అందుకే పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి షేర్ కూడా బాగా డౌన్ అయిపోతుంది. సో ఇక్కడ మెయిన్ చూడాల్సింది ఏంటంటే వీళ్ళు మెయిన్ డిపెండ్ అయింది 2 సెక్టార్లు. ఒకటి ఈవీ సెక్టారు, రెండోది టెలికాం సెక్టారు. ఈవీ సెక్టార్లో చూసుకుంటే ఈ మధ్య మీరు టాటా మోటార్ సేల్స్ కానీ, ఎంజీ సేల్స్ కానీ, ఈవీ సెక్టార్లో సేల్స్ అనేది లాస్ట్ క్వార్టర్లో డౌన్ అయ్యాయి. సో దీనివల్ల ఏమైంది, సేల్స్ పెరిగితేనే కదా వీళ్ళకి చార్జర్ సేల్స్ పెరిగేది. సో వీళ్ళ సేల్స్ కూడా పడిపోయినాయి. బట్ మేనేజ్మెంట్ ఏమవుతుందంటే అక్టోబర్లో ఈవీ సేల్స్ బాగున్నాయి, అంటే సెప్టెంబర్తో పోలిస్తే అక్టోబర్లో సేల్స్ బాగున్నాయి అన్నారు. ఓకే, ఇది కూడా నిజమే. అంటే టాటా మోటార్స్ ఈవీ సేల్స్ చూస్తే దాదాపు 4,500 ఆ రేంజ్లో సెప్టెంబర్లో సేల్స్ ఉంటే ఈసారి 5,000 అరౌండ్ సేల్స్ ఉన్నాయి. సో సెప్టెంబర్ టు అక్టోబర్ మంత్ ఆన్ మంత్ ఈవీ సేల్స్లో ఇంక్రీజ్ అయింది, బట్ ఇయర్ ఆన్ ఇయర్ తగ్గింది. అంటే మీరు టాటా మోటార్స్ యొక్క అక్టోబర్ సేల్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది, ట్రెండ్ అయితే అప్వర్డ్ ఉంది. అంటే సెప్టెంబర్లో తక్కువ ఉంది, అక్టోబర్కి పెరిగింది. వీళ్ళు ఏమంటారు అంటే మాకు ఈవీ సేల్స్ ఇంక్రీజ్ అయితే మా చార్జర్ సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అంటే టోటలీ కోరిలేషన్ ఉంటుంది మాకు దాంట్లో అన్నారు. సో ఫ్యూచర్లో వీళ్ళు ఈవీ సెక్టార్ గ్రో అయ్యే కొద్దీ మాది కూడా గ్రో అయ్యిద్ది. సో ఇది మెయిన్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈవీ కార్ సేల్స్ ఎలా గ్రో అవుతున్నాయి, ఫ్యూచరిస్టిక్గా ఉందా లేదా, అంటే ఫ్యూచర్లో గ్రోత్ ఎలా ఉంది, ఈ గ్రోత్ ఉంటేనే ఈ కంపెనీ యొక్క సేల్స్ యొక్క గ్రోత్ ఉండేది. ఇది మెయిన్. సెకండ్ టెలికాం సెక్టార్. టెలికాం సెక్టార్లో ఏమైందంటే లాస్ట్ ఇయరే 5Gకి చాలా వరకు మూవ్ అయిపోయాయి కాబట్టి లాస్ట్ ఇయర్ వీళ్ళు చాలా రెవెన్యూ చేసేసారు. ఈ ఇయర్ అనేది స్లో డౌన్ అయింది, ఎందుకంటే ఒకటి ఎలక్షన్స్, దాని తర్వాత ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత న్యూ PLA స్కీమ్స్ తేవాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం స్లో డౌన్ అనేది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వీళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ చాలా ఫోకస్గా ఉంది. ప్లస్ మనం 5G సెక్టర్ గురించి కూడా మాట్లాడుకుంటే 5G సెక్టర్లో కంపెనీస్ కూడా వాళ్ళ యొక్క సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. సో 5G సెక్టర్ యాజ్ అ హోల్ గ్రోత్ మూమెంటం బాగుంది. సో వీళ్ళు ఏమంటున్నారంటే 5G సెక్టర్, టెలికాం ఇండస్ట్రీ ఒక 10% లాంగ్ రన్లో ఎవ్రీ ఇయర్ 10% CAGRతో గ్రో అవ్వాలనొచ్చు. సో మాది కూడా దానికన్నా కొంచెం ఎక్కువ అవుతుంది, ఎందుకంటే మాది దానికి క్యాన్సిలరీ కంపెనీ కాబట్టి అది ఎంత గ్రో అవుతుందో దానికన్నా కొంచెం ఎక్కువ గ్రో అవుతుంది అంటున్నారు. సో షార్ట్ టర్మ్ వ్యూ అయితే ఏమంత బాగాలేదు, ఎందుకంటే ఈవీ సెక్టార్ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది. దాని తర్వాత టెలికాం సెక్టార్ కూడా ఏమంత భూమి లేదు. లైక్ మనం HFCL కూడా మాట్లాడుకుంటే ఫైబర్ మీద అంత మార్కెట్ డిమాండ్ లేదు. సో 1-2 quarters పడవచ్చు. అలానే ఈ టెలికామ్ ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్
1-2 క్వార్టర్స్ అయితే మినిమం పడుతుంది గ్రో అవ్వడానికి, మళ్ళీ పీక్ అవ్వడానికి. ఎందుకంటే టెలికాం సెక్టర్ ఒక సిక్లికాలిటీ బిజినెస్. వన్స్ వాళ్ళు సర్వీసెస్ అన్నీ డిప్లాయ్ చేసిన తర్వాత మినిమం ఒక 2-3 క్వార్టర్స్ వెయిట్ చేస్తారు ఇంకొక న్యూ సెటప్ని పెంచడానికి. సో ఇది మెయిన్ సిగ్నికల్ బిజినెస్ ఇన్ క్రిటికల్ పవర్ సిస్టమ్. ఈవీ సెక్టర్ డౌన్ ట్రెండ్లో నడుస్తుంది. సో మనం ఈ కంపెనీ గ్రోత్ ఎలా చూడాలి అంటే ఈవీ సెక్టార్లో గ్రోత్ ఉందా లేదా. మరి ఈవీ సెక్టార్లో గ్రోత్ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు అంటే ప్రతి కంపెనీ లైక్ ఎనీ లిస్టెడ్ కంపెనీ ప్రతి మంత్ వాళ్ళ మంత్ ఆన్ మంత్ సేల్స్ మనకు ఇస్తారు, రిలీజ్ చేస్తారు. అది మనం చూసుకొని గ్రో అవుతుందా లేదా. ఇది గ్రో అయితే మనం దీనిలో పెట్టుకొని ఓకే దీనివల్ల ఎక్స్కామ్ కూడా బాగా గ్రో అవుద్ది అని మనం చూసుకోవచ్చు. ఇది మెయిన్. సో ఫ్యూచర్ గురించి చూసుకుంటే కరెంట్ అయితే అంత బ్యాడ్గా ఉంది. షార్ట్ టర్మ్కి అయితే మానిటర్ చేయండి అంతే, సేల్స్ పెరుగుతున్నాయా లేదా అనేది. సో వీళ్ళు ఏం చేశారంటే ఒక అంటే ప్యాడ్ చాలా వరకు తగ్గింది కదా, ఎందుకు తగ్గిందని అడిగితే వీళ్ళు ఒక కంపెనీని అక్వైర్ చేశారు యూరోప్, అంటే ఇంటర్నేషనల్ కంపెనీ. అది ఒక 4 కంట్రీస్లో ఉంది. వాళ్ళ సేల్స్ కూడా చాలా బాగుంది. అది ఇన్సాల్వెన్సీకి వెళ్తే చాలా చీప్గా $35 million వీళ్ళు కొన్నారు. సో దీనివల్ల వీళ్ళకి కొంచెం లాస్ వచ్చింది. అంటే అక్కడ అది కొని దానికి డబ్బులు కట్టారు కదా, సో దానివల్ల వీళ్ళు ఎబిటా మార్జిన్, ప్యాడ్ మార్జిన్ పడిపోయింది. సో ఇది మెయిన్. బట్ వీళ్ళు ఏమంటున్నారంటే ఈ కంపెనీని బై చేయడం వల్ల మాకు గ్లోబల్ ప్రెజెన్స్ వచ్చింది. గ్లోబల్ ప్రెజెన్స్ పెరగడం వల్ల మాకు టోటల్ అడ్రసబుల్ మార్కెట్ అనేది 10 times అయింది అంటున్నారు. సో టోటల్ అడ్రసబుల్ మార్కెట్ 10 times అయింది. ఏది జస్ట్ ఈ కంపెనీ అక్విజిషన్ వల్ల. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఇది ర్యాంప్ అప్ అవ్వడానికి టైం పట్టవచ్చు, బట్ వన్స్ 3-4 క్వార్టర్స్ తర్వాత మాకు దీని నుంచి చాలా వరకు సేల్స్ రావచ్చు. కొత్త మార్కెట్స్కి మమ్మల్ని ఈ కంపెనీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే కంపెనీస్ కూడా మీరు చూసుకుంటే యూరోప్, యూఎస్ఏలో ఈవీ అడాప్షన్ ఇండియా కన్నా ఎక్కువ ఉంది. సో ఇండియా కన్నా ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ పెరుగుతాయి, ఈవీ ఛార్జెస్ బాగా పెరుగుతాయి. సో మాకు మంచిగా ఇంటర్నేషనల్ బిజినెస్కి ఇది మార్కెట్కి ఇది ఇంట్రడ్యూస్ చేస్తుంది కాబట్టి మాకు ఈ ఎక్స్పెన్సెస్ ఓకే 3-4 క్వార్టర్స్లో ర్యాంప్ అప్ అయింది. ప్లస్ కంపెనీ ఇంతకుముందు బాగుండే ఈ టిట్రామ్ కంపెనీ, బట్ ఇన్సాల్వెన్సీ వల్ల చాలా చీప్గా దొరికింది. సో $35 million అంటే చాలా చీప్గా దొరికింది. ఇంతకుముందు వీళ్ళకి సేల్స్ ఆల్మోస్ట్ $1,800 అంటే $18,000 అట్లా, అంటే 1,800 million అట్లా ఉండేది. అంటే సేల్స్ బాగుండేది, బట్ ఇన్సాల్వెన్సీ వల్ల వీళ్ళు ఏమంటున్నారంటే మాకు చాలా చీప్గా దొరికింది. సో ఇది మెయిన్. వీళ్ళు ఏమంటున్నారంటే క్రిటికల్ పవర్ సిస్టమ్ ఏమో 10%తో గ్రో అయితే, ఈవీ ఛార్జింగ్ అయితే నెక్స్ట్ 5 years 30-40% వరకు గ్రో అవచ్చు అంటున్నారు. ఎందుకంటే డొమెస్టిక్గా మనం ఈ మధ్య ఈవీకి మోడని చూస్తున్నాము. సో ఈవీ గ్రోత్ అనేది ఒక 5 yearsకు సస్టైన్ అయితే 30-40% వరకు గ్రో అయితే అంటున్నారు. ఇది మెయిన్. వీళ్ళ మార్కెట్ షేర్ పడుతుంది, బట్ వీళ్ళు ఏమంటున్నారు అంటే మాది చాలా చిన్న బేస్ కాబట్టి మాకు రెవెన్యూ అబ్జల్యూట్ టైమ్స్లో చాలా రెవెన్యూ గ్రోత్ ఉంటుంది. సో మీరు దీన్ని బాగా చూసుకోవాలి. ఒక నెక్స్ట్ క్వార్టర్ నుంచి రెవెన్యూ గ్రో అవుతుందా లేదా, ఈవీ ర్యాంప్ అవుతుందా లేదా, 5Gలో ఎంతవరకు వీళ్ళకు అంటే ఆర్డర్స్ వస్తున్నాయి, 5G సెక్టార్లో గ్రోత్ ఎలా ఉంది, దాన్ని బట్టి వీళ్ళ గ్రోత్ కూడా అట్లనే సస్టైన్ అవుతుందా లేదా, ఈ రెండు చూసుకోవాలి. ఇది మెయిన్. ఎక్స్కామ్ ప్రస్తుతానికైతే డల్లో ఉంది, అంటే సిక్లికాలిటీ బిజినెస్ లాగా డల్లో ఉంది. ఫ్యూచర్లో గ్రో అవ్వచ్చు అంటున్నారు, బట్ దేని మీద గ్రో అయింది, ఈవీ సేల్స్ పెరగాలి. దాని తర్వాత టెలికామ్ ఇండస్ట్రీ ఎక్కువ ఎక్స్పెండిచర్ చేయాలి, క్యాపెక్స్ చేయాలి. ఈ రెండింటిలో క్యాపెక్స్ జరిగినప్పుడే మనకి ఈ కంపెనీ గ్రో అయ్యింది. సో మీరు ఈవీ సెక్టార్ని, టెలికామ్ సెక్టర్ని ట్రాక్ చేయండి. ఆ సెక్టార్స్ బాగా నడిస్తే ఈ ఎక్స్కామ్ కంపెనీ కూడా బాగా నడుస్తుంది. ప్రస్తుతానికైతే అంతేం బాగాలేదు. ట్రాక్ చేయండి. ట్రాక్ చేసి మీకు నచ్చితేనే ఎంటర్ అవ్వండి. సేల్స్ గ్రోత్ ఎలా ఉంది అలా ఉంటేనే. మేనేజ్మెంట్ అయితే బుల్లిష్గా ఉంది, బట్ ఎంత బుల్లిష్గా మనకు కోర్ సెక్టర్ లైక్ ఈవీ అండ్ టెలికామ్ ఇంక్రీజ్ కాకపోతే వీళ్ళకి ఆర్డర్స్ ఏం రావు. ప్లస్ ఇప్పుడు ఎట్లాగో ఇంటర్నేషనల్ మార్కెట్కి కూడా వీళ్ళు యాక్సెస్ వచ్చింది కొత్త అక్విజిషన్ వల్ల. లైక్ 10 times టోటల్ మార్కెట్ అయింది కాబట్టి సో ఫ్యూచర్లో గ్రో కూడా బాగుండొచ్చు. బట్ ట్రాక్ చేయండి నెక్స్ట్ 2-3 quarters ఎలా మూవ్ అవుతుంది, పాజిటివ్ ట్రెండ్లోనే ఉందా లేదా అని. దట్స్ ఇట్.